మోడీ సభ తర్వాతనైనా తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ కూర్చుని సమిష్టిగా ఆలోచించి ఇప్పటికైనా పరిష్కరించుకోవాల్సింది. లేకపోతే ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే వ్రతం చెడ్డ ఫలితం దక్కనట్టు అవుతుంది. ఎందుకంటే సభ అయితే జనం బాగానే వచ్చారు, నో డౌట్ అందులో. కానీ సంఖ్యపరంగా చూసుకుంటే జన సైనికులు చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. దానికి కారణం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ సభ తరహాలోనే జరగటం ఒక ఎత్తు. తర్వాత ఎప్పుడైతే జనసేనకి సీట్లు అతి పరిమితం అయ్యేటప్పటికి ఇప్పుడు ఎవరిని పట్టుకొస్తారు? వాళ్ళు పట్టుకొచ్చేటటువంటి కాన్సెప్ట్ తగ్గిపోయింది. ఇదివరకు వాళ్ళంతటా వాళ్ళు పరిగెత్తుకొచ్చేవాళ్ళు జనసేనదంటే. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ అండర్లో పనిచేస్తుందన్నటువంటి ఫీలింగ్ వచ్చింది, కానీ జనసేన ఇండివిజువల్ అని ఫీలింగ్ రాలేదు. జనసేనకు తగిన న్యాయం జరిగిందని ఫీలింగ్ రాలేదు. నాయకులు ఫీల్ అవ్వచ్చు, కార్యకర్త ఫీల్ కాడు. ఆ అసంతృప్తి నిన్న గ్యాదరింగ్లో కనిపించింది. ఆ మధ్యన ఇక్కడే కదా, ఈ పక్కనే కదా జరిగింది. విప్పటంలో జరిగినటువంటి సభకు వచ్చిన జనంతో కంపేర్ చేస్తే నిన్న తెలుగుదేశం సభకి అదే సంయుక్త సభే కదా, దానికి ఎంతమంది వచ్చారు? ఇకపోతే భారతీయ జనతా పార్టీకి మోడీ సభ అంటే విశాఖపట్నంలో ఉన్నోడైనా తిరుపతిలో ఉన్నోళ్ళైనా సరే రోజు ముందే ప్లాన్ చేసుకుని వచ్చేస్తారు. దగ్గరలో ఎక్కడో చోటు కూర్చునైనా సరే ఉంటారు. అది వాళ్ళకి సంబంధించినటువంటి మెంటాలిటీ. నిన్న అట్లాంటిది ఏం కనిపించలేదు. అదే తెలుగుదేశం సభలో మోడీ గెస్ట్గా పాల్గొంటున్నాడు అన్నటువంటి రూట్లోనే కనిపించింది. అంటే వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు. దీనికి కారణం గతహ అని వదిలేసి మళ్ళీ అందరూ కలవాలి అంటే సైకలాజికల్గా ఉన్నటువంటి ఆ సంఘర్షణ వాతావరణాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. రెండో వైపున ఇప్పటికైనా సరే లోపాలను సరిచేసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనబడుతుంది.